నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పీడియాట్రిషియన్. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె హైపోథైరాయిడిజం సఫర్ అవుతున్నప్పుడు అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్‌తో ఉన్నప్పుడు బిడ్డకి థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందా? తర్వాత ఆ పుట్టిన బిడ్డకి ఒకవేళ ఆ ప్రాబ్లమ్ వస్తే ఏ ఏ సమస్యలు అనేటివి ఉంటాయనేది ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ యొక్క నీడ్ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి చాలా సార్లు ముందు థైరాయిడ్ ప్రాబ్లమ్ లేకపోయినా కూడా గర్భవతులుగా ఉన్నప్పుడు నీడ్ ఎక్కువుంది కాబట్టి వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ కనిపించే అవకాశం ఉంటదనమాట. సో, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. గర్భవతులుగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సరే. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న తల్లికి బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకి హైపోథైరాయిడ్ అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందా? ఉంది. ఎప్పుడు మనం టెస్ట్ చేయాలి? యాక్చువల్‌గా మనము మూడో రోజు కానీ, ఐదో రోజు కానీ ఖచ్చితంగా మనం ఎస్పెషల్‌గా మెయిన్‌గా ఐదో రోజు అనేది ఇంకా పర్టిక్యులర్‌గా ఉంటుంది. మనం థైరాయిడ్ హార్మోన్స్ బిడ్డకి చేపించుకుంటే అది ఎంతో మంచిది. బిడ్డకి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా మనం అనేది ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. థైరాక్సిన్ హార్మోన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకు? అంటే మన ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ ఎంఆర్ అంటే మన ఐక్యూ అనేది అంటే ఇంటెలిజెన్స్ అనేది తగ్గిపోవడానికి చాలా కారణాలున్నాయి. దాంట్లో ఒకటి హైపోథైరాయిడిజం. అంటే దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఐడెంటిఫై చేసి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేసామంటే మనం ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెంటబుల్ కాజ్ లాగా మనం దీన్ని పెట్టుకుంటామనమాట. సో, ఈ థైరాయిడ్ హార్మోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకది అంటే వాళ్ళ గ్రోత్ నార్మల్‌గా ఉండేటట్టు చేయొచ్చు. సరే. అన్నీ నేను చెప్పలేను కానీ కొన్నైతే నేను చెప్తాను. హైపోథైరాయిడ్ బేబీ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి? మొహం అనేది వాళ్ళ వాళ్ళ ఫీచర్స్ అనేవి కోర్స్‌గా ఉంటాయి. తర్వాత వాళ్ళ పునిక ఉంటది కదా! ఇక్కడ పునిక అంటారు. అక్కడ కొంచెం వాళ్ళకి ఓపెన్‌గా ఉంటుంది. అది చాలా వైడ్‌గా ఉంటది. వైడ్ ఏఎఫ్ అంటారు దాన్ని. యాంట్రీ ఫాంటనెల్లా అంటారు. సో, వైడ్ ఏఎఫ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ వాయిస్, వాళ్ళ ఏడుపు అనేది హోర్స్‌గా ఉంటది. గరుకుగా అంటే హోర్స్ వాయిస్ ఉంటది. చాలా సార్లు నాలుక బయట పెట్టడం ప్రొట్రూడెడ్ టంగ్ అంటారన్నమాట. అలాగే అంబిలికల్ హెర్నియా కానీ, డ్రై స్కిన్, కాన్‌స్టిపేషను ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మనకు కనిపిస్తా ఉంటాయి. అంటే డల్‌గా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ యాక్టివిటీ డల్‌గా ఉండడం. ఇలాంటివి కొన్ని మనకు కనిపించినప్పుడు వీళ్ళకి థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించి ఇమ్మీడియేట్‌గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మంచిగా ఎదుగుదల వాళ్ళలో మంచిగా కనిపించి వాళ్ళు నార్మల్ చిల్డ్రన్‌లాగా ఉండే అవకాశాలుంటాయి. సో, ఎర్లీగా డిటెక్ట్ చేసి పిల్లల్ని సేవ్ చేద్దాము. థాంక్ యూ.